సంగారెడ్డి జిల్లా పాషమైలారం రియాక్టర్ పేలుడు ఘటనలో మృత్యు ఘోష కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 45కు పెరిగింది. ఆసుపత్రుల్లో మరో 37 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సిగాజీ పరిశ్రమ ప్రమాదంలో 43 మంది గల్లంతు కాగా వారిలో ఒడిశా, యూపీ, బీహార్ కార్మికులు ఉన్నట్లు సమాచారం. తమ వాళ్ల ఆచూకీ కోసం బాధిత కుటుంబాలు ఆందోళన చేపట్టాయి. భవనం శిథిరాల కింద గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడు సమయంలో 700 నుండి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ డ్రైయింగ్ యూనిట్ లో నిన్న పేలుడు సంభవించగా పరిశ్రమలో పేలుడు ధాటికి 3 అంతస్తుల భవనం కూలింది. ఇప్పటికీ 43 మంది కార్మికుల ఆచూకీ తెలియలేదని, 57 మంది సురక్షితంగా ఇంటికి వెళ్లారని చెప్పారు. గుర్తుపట్టలేని స్థితిలో 20 మంది మృతదేహాలు ఉన్నట్టు చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.